24 News, power of journalism. నమస్కారం పెన్ పవర్ న్యూస్ 24 కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విన్. దాదాపు 5,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం. తెలంగాణలో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు. అన్ని శాఖలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరిగిన వరద ప్రవాహం. 70 గేట్లెత్తి నీటి విడుదల. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విన్ అయింది. దాదాపు 6,052 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 6,735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ స్థానంలో మొత్తం 10,601 ఓట్లుండగా 7,814 ఓట్లు పోలయ్యాయి. సొంత ఇలాకాలో వైసీపీ ఓటమి జగన్కు షాక్ అని చెప్పొచ్చు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీపీఠం టీడీపీ వశమైంది. 2016 కంటే ముందు 5 సార్లు వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2016 జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తర్వాత వైసీపీలో చేరారు. అయితే బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తుండడంతో దానికి 2,500 ఓట్లు పడడం గమనార్హం. కాగా ఈ ఎన్నికను 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి. ఈ ఎన్నిక ఒక మినీ సంగ్రామాన్ని తలపించింది. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి జరిగాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని, టీడీపీ పట్టు నిలుపుకోవాలని ప్రణాళికలు రచించాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలు చేశాయి. చివరికి టీడీపీ అనుకున్నది సాధించింది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాల్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య పరిసర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువు దిశగా కదిలి రాబోయే 24 గంటల్లో మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తా, ఏపీ, దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇక కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, వరంగల్, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, చెరువులు, ఇతర జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీలో రాజేంద్రనగర్లో 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర రాజధానిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బంది నీటిని తొలగించారు. పాత బస్తీలోని యాకత్పురా వద్ద మేకలకు మేపడానికి ఆకులను సేకరించే ప్రయత్నంలో వర్షపు నీటి కాలువలో పడిన వ్యక్తిని హైడ్రా సిబ్బంది రక్షించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, పశు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటే అటు ఏపీలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లపై 2-3 అడుగుల ఎత్తుకు పైగా నీరు ప్రవహిస్తోంది. గుంటూరు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. అయితే మరో 4 రోజులు ఏపీలో వర్షాలు దంచుకొడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండుకుండలా మారింది. అధికారులు గేట్లనిత్తారు, వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు నాగార్జున సాగర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజ్పై పడింది. ఇన్ఫ్లో భారీగా ఉంటోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్కి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ చేరుకుంటున్న కొద్దీ వరద నీటి దిగువకు వదిలేస్తున్నారు. ఈ తెల్లవారుజాము నాటికి ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో 4.50 లక్షల క్యూసెక్లుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్లే, అంటే మొత్తం 4.50 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. 15 గేట్లను 2 అడుగుల మేరకు ఎత్తారు. మిగిలిన 55 గేట్లను 1 అడుగు మేర ఎత్తి వస్తున్న వరద నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగులు కాగా కృష్ణా తూర్పు కాలువ, కృష్ణా పశ్చిమ కాలువ, గుంటూరు ఛానల్కు నీటిని విడుదల చేశారు. మరింత పెరుగుతుందని అంచనాలున్నాయి. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. నదిలో ప్రయాణించొద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, ఘాట్ల వద్ద స్నానం చేయడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తినందున కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో రెహ్నూ నగర్కు చెందిన ధనరాజ్ లక్ష్మీ దంపతుల కూతురికి ప్రమాదవశాత్తు తలకు దెబ్బలు తాగడం వల్ల నిమ్స్లో అడ్మిట్ కావడంతో చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయలు ఎల్ఓసిని బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇదే సమస్యతో బాధపడుతూ మొదటిసారి అడ్మిట్ అయినప్పుడు కూడా మైనంపల్లి హనుమంతరావు 2,50,000 ఎల్ఓసిని ఇవ్వడం జరిగింది. బాధిత కుటుంబం అన్నా సేవ సహకారాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్ఓసి కోసం. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, మా హస్బెండ్ పేరు ధనరాజ్, మా పాప పేరు ఉమాశ్రీ. మేము నెహ్రూ నగర్ కాలనీలో ఉంటాము. మా పాపకి 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయినది. ఫస్ట్ టైం మాకు ఎల్ఓసి 2,50,000 హనుమంతాలు లెక్కించారు. మళ్ళీ మా పాపకి ఇన్ఫెక్షన్ అయిందండి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ డాక్టర్ సర్జరీ చేయాలన్నారు. అంటే మళ్ళీ మేము ఎల్ఓసి కోసం హనుమంతన్న దగ్గరికి వెళ్ళాము. మా కాలనీ వాసులు హనుమంతన్న మళ్ళీ మాకు ఒక రోజులోనే ఎల్ఓసి ఇప్పించారు. అందరికీ ధన్యవాదాలు. కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అమ్మతన దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని ఏదైనా సక్సెస్ఫుల్గా చేసినందుకు కాలనీ వాసులకు మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మైనంపల్లి హనుమంతరావుకి ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, మా హస్బెండ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ డీఎస్పీ నరసింగప్ప అందించిన వివరాల మేరకు పెనుగొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే ముద్దాయి పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసేవాడని తెలిపారు. దొంగతనం చేసుకుని వచ్చిన డబ్బుతో తాగుడుకు అలవాటు పడి జల్సా చేసేవాడని అన్నారు. తనపైన కర్ణాటక ప్రాంతం, తిరుపతి, అనంతపురం, ధర్మవరం, కర్నూలు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ కేసులున్నాయని, దొంగిలించిన మొత్తం 31 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నగదులో 18,60,000 రూపాయలను స్వాధీనం చేస్తున్నట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. ఫాల్స్ కీస్ ద్వారా అంటే ఈ రోజుల్లో కొంచెం ఈజీ అయిపోయింది. ఇది బాగా గట్టికి తంతే కూడా ఊడిపోతాయి. సో అతని యొక్క ఎంఓ వచ్చేసి ఇది గతంలో ఆ విధంగా చేసేవాడు. అయితే అతనికి ఉన్నటువంటి జల్సా అంటే చెడు వ్యసనాల వల్ల జల్సాలకు లోనయ్యి ఇవన్నీ ఒక చోట పెట్టి బెంగళూరులో అమ్ముకుందామని చెప్పి అక్కడ పెట్టడం వల్ల ఎవరు గమనించరు కాబట్టి ఈ పట్టుబడి అతని నుంచి ఇటువంటి ఈ యొక్క 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకోవడం జరిగింది. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్, తర్వాత డోను, మన కియా పోలీస్ స్టేషను, రొద్దము ఇట్లాంటి చోట కేసులు నమోదు చేయడం ఉన్నాయి. ఇంకా కొన్ని నమోదు కానటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు మేము మీ మూలంగా మీ ద్వారా ఆ మోటార్ సైకిల్ ఏమి, వాటి ఇంజిన్ నంబర్ ఏమి, చాసిస్ నంబర్ వాటివి ప్లస్ మేము రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా ఆ కేసుల్లో పురోగతి లేకపోతే అక్కడ నమోదైనటువంటి కేసుల యొక్క ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్, మెయిన్ బండి నంబర్ రిజిస్ట్రేషన్ మార్చేస్తుంటారు కాబట్టి మనకు ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్ ద్వారా ఆ వ్యక్తి యొక్క ఓనరు మన దగ్గరకు వస్తే చట్టపరంగా వాళ్లకు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ తాటిబంద గ్రామానికి చెందిన పీవీటీజీ ఆదివాసీ సీదర్ సత్యబాబు తన 8 ఏళ్ల పాప సీదర్ లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండగా గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో జోరు వాన్లోనే భుజాన మోసుకుని 4 కిలోమీటర్లు నడిచి బచ్చంత గ్రామం చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో డౌనూరు పీహెచ్సీకి తీసుకెళ్లగా వైద్యులు పరిస్థితిని గమనించి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. చివరికి అంబులెన్స్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు గడిచిన పీవీటీజీ గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం దూర స్వప్నమే. వర్షం, మట్టి రోడ్లు, అడవిదారులు ఇవన్నీ దాటి తన కూతురి ప్రాణం కాపాడిన సత్యబాబు పోరాటం అభివృద్ధి అనే పదానికి పెద్ద ప్రశ్నార్థకం పెడుతోంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క వాతావరణ పరిస్థితిలో
ఒక చిన్నారికి బాగులేని పరిస్థితుల్లో మేము ఈ యొక్క వాతావరణంలో అనుకూలం లేని పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుందండి. ఈ యొక్క తాటిబంద గ్రామం, చింతపల్లి మండలం, అంజలేశ్వరం పంచాయతీ, అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఆ యొక్క చిన్నారిని అయితే బాగులేని చిన్నారిని ముందుకు తీసుకెళ్లారండి. ఈ యొక్క రోడ్లు బాగులేని పరిస్థితి వల్ల ఈ యొక్క వర్షాకాలము ఈ యొక్క రోడ్లు ఇలా ఉంటాయండి. అందుకనే ఈ యొక్క అధికారులు గమనించి ఈ యొక్క తాటిబంద గ్రామానికి రహదారిని కల్పిస్తారని మేము నమ్ముతున్నామండి. కాలువలు కూడా చాలా పెద్ద పెద్దవి అండి. వర్షాకాలం చాలా ఇబ్బంది పరిస్థితి, దోలి మూతలతో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకెళ్ళవలసిన పరిస్థితి అయి ఉంది. ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద కాలువ. నానో యూరియాతో రైతులకు అధిక దిగుబడి వస్తుందని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి కె అనురాధ్ అన్నారు. హనుమకొండ నయ్యం నగర్లో ఉన్న ప్రెసిడెంట్ డాబాలో ఇఫ్కో ఆధ్వర్యంలో నానో డిఏపి, నానో కాపర్, నానో జింక్పై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సహకార సంఘాలు, డీసీఎంఎస్ డీలర్లు, అభ్యుదయ రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. సాంప్రదాయ యూరియాను తగ్గించి నానో యూరియా, నానో డిఏపిని అధికంగా వాడాలని సూచించారు. అదేవిధంగా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిసారి యూరియాను ద్రవ రూపంలో తీసుకొచ్చిందని అన్నారు. మంచి ప్రోగ్రామ్. ఇఫ్కో కంపెనీ వారు డ్రోన్ స్ప్రేయర్ తోటి నానో స్ప్రే చేయడం ఎలాగా అనేది కూడా చాలా దాదాపు అన్ని మండలాల్లో, గ్రామాలలో రైతులకి ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు డీలర్లకు కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కంపల్సరీ మనము కొత్త టెక్నాలజీ వాడుకోవాలి. ఒకప్పుడు హైబ్రిడ్స్ వాడమంటే సరిగ్గా వాడకపోయేది, తర్వాత యూరియా వేయమంటే కూడా తక్కువ వేసేది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా వేస్తున్నాం. సో అంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు తెలియక కొంచెం తక్కువ వాడడానికి మొగ్గు చూపుతారు. కానీ నానో యూరియా వచ్చింది, ఇది కూడా కొత్త టెక్నాలజీ. ఈ కొత్త టెక్నాలజీలో వచ్చిన నానో యూరియా కూడా మన రైతులందరూ వాడాలి. దీనివల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఒకటి తగ్గుతుంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఈ సబ్సిడీ భారం అనేది తగ్గుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ 1.83 crores సబ్సిడీ ఇస్తే దాంట్లో 1.3 lakh crores ఒక యూరియాకి సబ్సిడీ ఇస్తుంది. అంటే దాని ఫుల్ కాస్ట్ ఒక బస్తా ధర మొత్తం ధర 2360 రూపాయలు, దానికి రైతు చెల్లించేది 266 రూపాయలు, మిగతా 2100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్యాగ్కి అది సబ్సిడీ రూపేణా కంపెనీకి అందజేస్తుంది. సో చాలా కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ రూపేణా కంపెనీలకు పోతున్నాయి, అవన్నీ ప్రజల సొమ్ము. అదే నానో యూరియా దానికి మొత్తం ధరనే ఫుల్ కాస్టే 250 రూపీస్, 225 రూపీస్ ఉంది, అది ఫుల్ కాస్ట్. సో దాన్ని వాడడం వల్ల కూడా సేమ్ యూరియా బస్తా వాడితే ఎంతైతే పంటకి అందాలో నైట్రోజన్ అంత అందుతుంది. కాబట్టి నానో యూరియా అనేది రైతులందరూ వాడాలి. దీనివల్ల కాంప్లెక్స్ ఎరువులు వేయాలా, మైక్రోన్యూట్రియంట్స్ వేయాలా, పొటాషియం అయితే కంపల్సరీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.